పాక్ మీద యుద్ధాలు గాని, ఆపరేషన్‌లు ఇప్పుడు గాని, ఏమి కాల్పులు గాని జరుపుతూ ఉంటాయి అని ప్రతిపక్ష వాళ్ళు బుద్ధి వాళ్ళు ఉండాలి. అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. కళ్ళ ముందర కనబడుతుంది ఏం జరుగుతుందన్నది. హ్మ్. సో, బుద్ధి లేని మాటలకి హ్మ్. మాట్లాడాల్సిన అవసరమే లేదు. హ్మ్. ఈ టైంలో అందరూ పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సాగిస్తుర్రు గూడా. ఎవరు హ్మ్. గూడా మంచి అవును. అన్ని ప్రతిపక్షాలు గూడా అన్నీ గూడా కోఆర్డినేట్ జేస్తున్నారు, కోఆపరేట్ జేస్తున్నారు. హ్మ్. సో, ఇది మున్ముందు ఎళ్తే ఇప్పుడు పార్టీలు వేరే, భారతదేశం వచ్చే వరకు అందరూ యునైట్ గావాల్సిన అవసరం భారతీయులం అనే ఒక హ్మ్. కాన్సెప్ట్ తోటి ముందు రావాలి. సో, ఇవాళ సంతోషమైన విషయం ఏందంటే ఎంఐఎం వోళ్ళు గూడా హ్మ్. హ్మ్. భారతదేశం గురించి అవునండి. బాగా మాట్లాడుతుర్రు. ఒక హ్యాపీ మన అసదుద్దీన్ ఓవైసీ భారతదేశం పగడ కట్టుకున్నాడంటే హ్మ్. మాకు హ్యాపీ అయితుంది. హ్మ్. మేమెప్పుడు వ్యతిరేకం ఎంఐఎంకి వాళ్ళ అవును. పార్టీ విధానాలకు వ్యతిరేకం. మా పార్టీ వ్యతిరేకం. మేము అందులో నేను ఇండివిడ్యువల్‌గా యాస్ ఎ కట్టరైతు నేను గూడా వ్యతిరేకం. హ్మ్. కానీ ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తుర్రో చాలా అద్భుతంగా ఉన్నాయి. హ్మ్. మరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల హ్మ్. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గూడా కామ్ డౌన్ అయితాయి గాబట్టి అంటే